హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ, ఫిట్‌మెంట్, ఐఆర్‌లపై సమావేశం షురు. దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఏపీ ఐకాసా అమరావతి సంఘం తన పోరాటాన్ని ముమ్మరం చేసింది. సో, తన పోరాటాన్నయితే ఈ మేరకు ముమ్మరం చేయడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గతంలో ఇచ్చిన అధికారిక హామీ మేరకు ఈ నెల 21వ తేదీన అంటే మంగళవారం నాడు తప్పనిసరిగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జేఏసీని నిర్వహించాలనైతే సంఘం నాయకులు ప్రభుత్వాన్ని గట్టిగా అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ఉద్యోగుల యొక్క సమావేశం ద్వారా తమ సమస్యలకు ఒక స్పష్టమైన పరిష్కారం లభిస్తుందని అయితే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ పలిశెట్టి దామోదరరావు గారు ఈ యొక్క డిమాండ్‌ను ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకొని వెళ్లారు. ఇది కేవలం ఒక సమావేశం మాత్రమే కాదని, ఉద్యోగుల ఆత్మగౌరవానికి మరియు వారి యొక్క హక్కులకు సంబంధించిన విషయమని వారు స్పష్టం చేశారు. మరి గత కొన్ని రోజులుగా ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమ సన్నద్ధ సభలు నిర్వహించాలనైతే భావించాయి. అయితే ప్రభుత్వం తరపున మంత్రులు రంగంలోకి అయితే దిగి ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పుడు మరోవైపు ఉద్యమాలు లేదా సభలు నిర్వహిస్తే చాలా వాతావరణం దెబ్బతింటుందని, పరిష్కారానికి విఘాతం ఏర్పడుతుందని అయితే మంత్రులు అభ్యర్థించారు. ఉద్యోగుల ప్రయోజనాలే పరమావధిగా భావించిన ఏపీ ఐకాసా అమరావతి నాయకత్వం మంత్రుల విన్నపాన్ని మన్నించి తమ సభలను తాత్కాలికంగా అయితే వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది సంఘం యొక్క పరిమితిని మరియు ప్రభుత్వంతో సఖ్యతగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి చిత్తశుద్ధితో చాటి చెబుతోంది. అయితే ఈ క్రమంలోనే మంత్రుల బృందంతో 2 రోజుల పాటు సుదీర్ఘమైన మరియు లోతైన చర్చలు జరిగాయి. ఈ చర్చల సందర్భంగా ఉద్యోగుల పక్షాన మొత్తం 22 కీలక డిమాండ్లతో కూడినటువంటి ఒక సమగ్రమైన వినతి పత్రాన్ని ప్రభుత్వం ముందు ఉంచారు. ఇందులో పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు వంటి ఆర్థిక మరియు పరిపాలనాపరమైన అనేక అంశాలైతే ఉన్నాయన్నమాట. ఈ 2 డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే ఒక స్పష్టమైన మరియు సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని సంఘం పట్టుబడుతోంది. మరి ప్రస్తుతం పరిస్థితులను విశ్లేషించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ నెల 25న ఏపీ ఐకాసా అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశాన్ని కూడా నిర్వహించాలనైతే నిర్ణయించారు. అంటే ప్రభుత్వం నుండి సరైన స్పందన రాకపోతే ఉద్యోగ సంఘాలు తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవా రికార్డుల నిర్వహణలో ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు దుమ్ము పట్టినటువంటి ఫైళ్లలో మాన్యువల్ పుస్తకాల్లో ఉండేటటువంటి ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్స్ కాలం చెల్లిపోనుంది. వాటి స్థానంలో అత్యాధునికమైనటువంటి ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్స్ ఈఎస్ఆర్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొనొచ్చింది. ఇది ఉద్యోగులందరికీ కూడా ఎంతో ఊరటనిచ్చే పరిణామము. ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్ ప్రతిపాదనల మంజూరు ప్రక్రియ అనేది ఆన్‌లైన్‌లో జరుగుతున్నప్పటికీ ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ల పరిశీలన మాన్యువల్‌గా జరుగుతూ ఉండటం వల్ల తీవ్రమైన జాప్యం జరుగుతోంది. మరి ఈ కారణంగా ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా తన సొంత డబ్బు కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఈ కొత్త సర్వీస్ రిజిస్టర్ విధానం వల్ల ఈ యొక్క తిప్పలన్నీ కూడా తప్పాయి. మొత్తం ప్రక్రియ డిజిటల్ రూపంలోకి మారిపోవడం వల్ల ఒక ఉద్యోగి పదవీ విరమణ పొందిన మరుక్షణం ఎటువంటి ఆటంకము లేకుండా పెన్షన్ పొందే అవకాశం అనేది లభిస్తుంది. ఈ యొక్క డిజిటలైజేషన్ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ 2 విడతల్లో అంటే ఆగస్టు 31వ తేదీలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు మరియు సెలవుల లీవ్ మంజూరు వంటి అన్ని ముఖ్యమైన పనులు కేవలం ఈ యొక్క సర్వీస్ రిజిస్టర్ ఈఎస్ఆర్ ఆధారంగానే జరుగుతాయి. దీనివల్ల పాలనలో పారదర్శకత పెరగడమే కాకుండా ఉద్యోగులకు త్వరితగతిన సేవలు కూడా అందుతాయని అయితే చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు జేఏసీ కౌన్సిల్, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అనేది ఆహ్, మంగళవారం నిర్వహించాలని చెప్పేసి అమరావతి ఐకాసా అంటే డిమాండ్ చేసిందనమాట. మొత్తానికి చర్చలు సఫలమైతే
ఓకే. లేదంటే ఉద్యమమే అని జెప్పేసి ఉద్యోగ సంఘాలు తమ యొక్క నిర్ణయాన్ని బహిరంగంగా చెప్పేసాయన్నమాట. అయితే 22 అంశాలతో కూడినటువంటి కీలక పత్రాన్ని ప్రభుత్వానికి అందజేశారు. అలాగే సెక్రటేరియట్‌లో ఈ నెల 25న ఏపీ ఐకాసా అమరావతి భేటీ కానుందన్నమాట. సో, మనకు ఈఎస్ఆర్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో, ఈఎస్ఆర్ నిర్వహణ అయితే ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి ఆగస్టు 31 లోపు సర్వీస్ రిజిస్టర్‌ల ప్రక్రియ అనేది పూర్తి చేయాలని జెప్పేసి సెప్టెంబర్ 1 నుంచి ఈ యొక్క ఈఎస్ఆర్ ప్రక్రియ అనేది అమల్లోకి వస్తుందన్నమాట. దీనివల్ల రిటైర్ అయిన రోజునే పెన్షన్ అందడం మరియు బదిలీలలో ఉద్యోగులకు సంబంధించి బదిలీలు, ప్రమోషన్‌లలో కూడా ప్రక్రియ అనేది వేగవంతం కానుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు తమ 22 డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. మంత్రుల విన్నపం మేరకు సభలను వాయిదా వేసిన నాయకత్వం ఈ నెల 21న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కోరుతోంది. అయితే మరోవైపు ఆహ్, ఉజ్వల సేవా రికార్డులను డిజిటలైజ్ చేస్తూ ప్రభుత్వం ఈ రిజిస్టర్ విధానాన్ని తెచ్చింది. ఇది ఆగస్టు 31లో పూర్తయి సెప్టెంబర్ 1 నుంచి బదిలీలు, ప్రమోషన్లు మరియు పెన్షన్ల ప్రక్రియను సులభతరం చేయనుంది. దీనివల్ల ఉద్యోగుల పదవీ విరమణ పొందిన వెంటనే వారి యొక్క పెన్షన్ అనేవి కూడా లభించనున్నాయని చెప్పవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.